లేక నేను ఆ యొక్క అలసిపోయినాను. ఎక్కడన్నా తరలితే అక్కడ తరలించుకుంటాను. ఈ గురువు మాత్రం పరశురాముడు పెట్టిన బాధలు భరించలేక పారిపోయి ఎక్కడైనా కాస్తంత చోటు దొరుకుతున్నారు తల్లి. అమ్మా మా ఇంట్లో మాత్రం స్థలము లేదు. ఈ కొడుకు మాత్రం చాలా దండివాడు తల్లి. అక్కడ కుమ్మడి వాడ కనబడుతున్నారు. పోయి వారిని అడిగి తల్లి. అమ్మా నీ కొడుకు పెట్టిన బాధలు భరించలేక ఆ యొక్క వాడవాడలు తిరుగుతూ ఇప్పుడు మా వాళ్ళకి వచ్చి అమ్మా కుమారవారి తల్లులారా నాకు మాత్రము శాస్త్రంగా చోటిచ్చినట్టయితే తల కాసుకుంటాను అని పలకగా కుమారి వారు మాత్రము అమ్మా మేము మాత్రము మా భర్తకు చాలా తగిలి గాయాల పాలై మంచంగా పడి ఉన్నారు. మరి మా ఇంటి వద్దన తావు లేదు, ఎక్కడికైనా వెళ్ళి తలదాచుకోవాలి అని పలికినారు. చివరకు రేణుకాయలమ్మ నేను మాత్రము అడిగి తిరిగి చాలా అలసిపోయి దాహం వేస్తున్నది. ఎక్కడైనా వెళ్ళి మంచినీరు తీసుకొని తాగడానికి నాకు ఒక గురికిచ్చినా పర్వాలేదు, నాకు గురి ఇవ్వమని పలుకుతున్నావా తల్లి? అమ్మా నీ అన్న మాట ప్రకారంగా నేను మాత్రము కుమ్మరి ఆమె కుండలు చేసి కొత్తగా కుమ్మరి ఆమె కుండలు వాల్చి ఆమె ఇప్పుడే తెచ్చినాము కాబట్టి మాకు మాత్రము భూమిగా కాలేదు. నీ చేతి గుండా మాకు ఒక నయా పైసైనా కానీ భూమిగా చేసినట్లయితే తప్పకుండా భూమిస్తాను తల్లి.
అమ్మా తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసిందట. చిత్రకోటి ప్రయత్నానికి అనంతకోటి దరిద్రం. నేను అడవి లోపల తిరిగి తిరిగి వచ్చిపోయినాను. నా దగ్గర ఏమున్నది? నా దగ్గర పైస లేదు. నీకు ఎక్కడికి చేయాలి కదా అమ్మా, మా యొక్క ఆచారం ప్రకారము భూమి లేనిది ఎవరికి ఇవ్వము కాబట్టి నీవు ఈ యొక్క చిత్రగుట్ట గ్రామం లోపల భిక్షాటన చేసినా కానీ మాకు భూమిగా చేసినట్లయితే